ఈరోజే ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్. ఇలాంటి రోజు కోసం చాలామంది కూడా అంటే పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులు, మునులు లాంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారండి. మన పూర్వీకులు ఇలాంటి రోజు వస్తే అస్సలు వదులుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఈ రోజున మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇలాంటి విలువైనటువంటి రోజున మీరు కూడా ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఆవాలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కష్టము, నష్టము, ఇబ్బంది, దరిద్ర బాధలు, సమస్యలు అన్ని రకాలు కూడా ఇట్లే మాయమైపోతాయి. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ ఆవాల పరిహారం. అమావాస్యకు సరిసమానమైనటువంటి పరిహారం ఈ ఆవాల పరిహారం అని చెప్పేసి మనం చక్కగా చెప్పుకోవచ్చు అనమాట. ఆదివారము, అందులోనూ అమావాస్య, ఈ ఆవాల పరిహారము ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కూడా మనకేంటంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని కొన్ని క్షణాల్లోనే ఇస్తుంది. ఈ అమావాస్యకు ఇంత విలువ ఎందుకు అనంటే ఆదివారంతో కలిసి రావటమేనండి ఇంత విలువ అనమాట. ఎందుకంటే మనకు ఆదివారమే అమావాస్యతో సమానం. ఆదివారం రోజునే అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఎలాంటి పరిహారం చేసినా సిద్ధిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు మన పురాణాల్లో. అలాంటిది అమావాస్య ఆదివారంతో కూడా కూడుకొని రావటం వలన ఏంటంటే మనకి డబుల్ రిజల్ట్ రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా వితిన్ సెకండ్స్లోనే మనకి క్షణాల్లో ఫలితం అనేది వస్తుందన్నమాట. కాబట్టి చాలా చాలా శక్తివంతమైన రిజల్ట్ని ఇస్తుంది. కాబట్టి చక్కగా మీరు ఈరోజు సాయంత్రం లోపు, మనం రాత్రి 12 గంటల లోపు వరకు మనకు అంతా కూడా మంచి సమయమేనండి. అమావాస్య గడియలు ఇలాంటి తిథి ఏంటంటే మళ్ళీ మళ్ళీ రాదనమాట. అమావాస్య అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకమైనటువంటి కొన్ని విధి విధానాలతో మనం ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఈ రోజున ఏంటంటే చక్కగా మామూలుగా ఉదయాన్నే లేచి, అంటే కొంచెం అటు ఇటుగానైనా ఆదివారం కాబట్టి పర్వాలేదండి, ఇంటిని వాకిల్ని మాత్రం చక్కగా శుభ్రం చేసుకోండి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసేసి ఇల్లు తుడుచుకొని ఇంటిల్లపాది అందరూ కూడా తలస్నానాలు చేయాలి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈరోజు మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. కోడిగుడ్డుతో సహా తినకూడదు. ఎందుకంటే మనకి ఈ పరిహారం చేస్తే ఫలితం రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి అలాంటివి ఏమీ తినొద్దు. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోవద్దు. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయొద్దు. రోడ్డు మీద కూడా నడిచేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకంటే ఈ రోజున అందరూ కూడా పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి అమావాస్య తిథి కోసం ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అందరూ పరిహారాల కోసం, అంటే దిష్టులు తీసేసుకోవటం అవ్వచ్చు, ఇట్లా చాలా రకాలుగా చేసేసి రోడ్డు మీద తొక్కే చోట పోస్తూ ఉంటారు. అవి తొక్కినప్పుడు ఏంటంటే ఆ దరిద్రం అనేది మన కాళ్ళ వెంట రూపంలో మన ఇంటి లోపలికి ప్రవేశించి మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఒకవేళ వెళ్ళినా కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి రండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు. అట్లా ఇంకా ఈ రోజున ఏంటంటే కాస్త మగవాళ్ళు ఇంటికాడ ఉంటారు కాబట్టి షేవింగ్ చేయించుకోవటము, క్రాఫ్లని, గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టుకు నూనె రాసుకోవటము, ఇలాంటి పనులు అనేవి పొరపాటును కూడా చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఏంటంటే మనం ఇబ్బందుల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఇంకెలాంటి నియమాలు పాటించేసి ఇంటిని వాకిల్ని కూడా తుడుచుకొని నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడిచేసుకొని తర్వాత ఏంటంటే కాస్త పసుపు నీటిని కూడా చల్లుకోండి. తర్వాత అమావాస్య రోజున ఏంటంటే అండి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటారు. మీరు ఆరబాటం ఏమీ అవసరంలా సింపుల్గానైనా సరే కాస్త తెలుపు రంగులో ఉన్నటువంటి పూలు ఏవైనా తీసుకొచ్చుకొని, లేకపోతే మందార పూలైనా గులాబీ పూలైనా ఆ తల్లికి సమర్పించేసి ఒక చిన్న దీపారాధన చేసుకోండి. ఒక అరటిపండు, బెల్లం మొక్క పెట్టేసి మీరు దీపారాధన చేసుకోండి. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపం. మన జీవితంలో ఉన్నటువంటి చీకటిని తరిమి కొట్టి మనకు వెలుగుల్ని నింపటానికి, మనం ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగటానికి, మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను తీసేయటానికి దీపారాధన అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది, ప్రత్యేకంగా ఇలాంటి రోజున. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు కూడా మీరు పాటించేసి మీరు పరిహారం అనేది చేసేసుకోండి. అలాగే ఈ రోజున ఏంటంటే తిట్లు, అంటే భార్యాభర్తల మధ్య, కొంతమంది ఇంట్లో అత్తాకోడల మధ్య అవ్వచ్చు, తిట్లు, గొడవలు పెట్టుకోవటాలు, పిల్లల మాట వినకపోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, పెద్ద పెద్దగా అరుచుకుంటూ ఉంటారండి. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. మన ఇంటి పరంగా ఏంటంటే అస్సలు కలిసి రాదనమాట. కాబట్టి కోపాలను, ఆవేశాలను అదుపులో ఉంచుకోవాలి. ఎంత రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా. అయినప్పటికీ కూడా ఏంటంటే మనం సైలెంట్గా వెళ్ళిపోతూ
ఉంటే దైవం ఎవరికి వేయాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు వారికి శిక్షలు వేస్తుందన్నమాట. కాబట్టి మనం ఏంటంటే నోరు అనేది పొరపాటును కూడా జారకూడదు. కడుపులో ఎంత బాధ ఉన్నా సరే అందరం పైకి ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఇక అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఎవరిని అన్నా చేసినా కూడా మనం ఎవరిని ఏ మనిషిని కూడా మనం మార్చలేమండి. కాబట్టి వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీద రాళ్ళు ముళ్ళు ఉన్నాయి అనుకోండి, రోడ్డు మీద తివాచి పరచలేంగా, మనమే కాళ్ళకు చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటాము. అలాగే ఏ మనిషిని కూడా కొంతమంది నోరు జారుతూ ఉంటారు ఇళ్లలో. అలాంటి వాళ్ళని మార్చాలని మనం అనుకోకూడదు. మనమే సైలెంట్ అయిపోవాలి. వాళ్ళు ఉన్న కాడి నుంచి మనం కాస్త పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలాంటి నియమాలు పాటిస్తే మనకి ఇంట్లో ఆ గొడవలు తగ్గుతాయి అన్నమాట. గొడవల వల్ల ఏంటంటే దరిద్ర బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. లక్ష్మీదేవి ఇంట్లో ఉండదన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలు పాటించండి. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే అసలు భర్త సంపాదన అనేది సరిగ్గా లేదు, సంపాదన పెరగట్లేదు, సంపాదించినా కూడా కలిసి రావట్లేదు, డబ్బు ఏంటంటే నీటికిలాగా వృధా ఖర్చు అయిపోతుంది. ఇలా ఏంటంటే అప్పుల సమస్యలని చాలా రకాలుగా సతమతం అయిపోతూ ఉంటారు. ఇంట్లో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారనమాట. అట్లా మాకు అసలు కలిసి రావట్లేదు, మూసుకుపోయి ధనద్వారాలన్నీ కూడా మూసుకుపోయినాయి, అసలు మేము అంటే కష్టంతో పాటుగా కలుసుబాటు రావాలంటే ఏం చెయ్యాలి? పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ రహస్యాలు అయితే ఇవేనండి. వాళ్ళు ఇలాంటి పరిహారాలు, పూజలు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు గమనించినట్లయితే. అందుకే వాళ్ళు అంత గొప్పగా ఎదుగుతూ ఉంటారనమాట. మనకేంటంటే మన బాధలతో మనకు టైమే సరిపోవట్ల. ఇక మన పూజలు, పరిహారాలు ఏంటంటే చేసే ఆసక్తి లేక, ఓపిక లేక పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలాగే మనకు బాధలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు చేయకపోయినా కనీసం ఇలాంటి రోజుల్లోనైనా చేసుకుంటే, ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుంటే కొంతవరకునైనా చెడును తీసేసుకొని మనం మంచిని తెచ్చుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. ఆవాలు అనేవి చాలా చాలా శక్తివంతమైనవండి. మనకు సుగంధ ద్రవ్యాలలో ఒకటి నలుపు రంగు ఆవాలు కావాలి. పసుపు రంగు ఆవాలు కూడా ఉంటాయి, కానీ అవి పరిహారానికి పనిచేయవు. నలుపు రంగు ఆవాలు ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి, నష్టాలను తీసేసేయటానికి, కష్టాలను, దరిద్ర బాధలను తీసేయటానికి ఈ ఆవాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో, మంత్ర తాంత్రిక శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఆవాలతో చేసే పరిహారం చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది. దిష్టిని, దోష నివారణ చేయటానికి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నా కూడా పరిహారానికి ది బెస్ట్ రిజల్ట్ని ఇస్తాయన్నమాట. ఆవాలు మనకు ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇలా ఒక్క ఆరోగ్యానికే కాకుండా మనకు పరిహార పరంగా కూడా నెంబర్ 1 ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి చక్కగా ఈ ఆవాలు అనేవి తీసేసుకోండి. ఇవి మనకి ఎక్కువ అవసరం లేదండి. ఒకే ఒక్క స్పూన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇట్లా ఈ ఆవాల పరిహారం ఏంటంటే మనకు చాలా రకాలైనటువంటి, ముఖ్యంగా మనకు గ్రహాలు ఏంటంటే అనుకూలించవు. గ్రహాల్లో దోషాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ గ్రహాల దోష నివారణ కోసము ఇట్లాంటి వాటికి మనకి ఈ ఆవాలు అనేవి అవన్నీ తీసేసి గ్రహాలు మనకు అనుకూలంగా మారటానికి, మన ఇంట్లో ఉన్నటువంటి కారాత్మక శక్తులను, చెడుని, ఎందుకంటే ఒక్కొక్కసారి కాళ్ళ వెంట రూపంలో, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ దిష్టి, నరదిష్టి ఇలాంటివి ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంటాయి అన్నమాట. నరదిష్టికి నల్లరాళ్లే పగిలిపోతాయి. అలాంటి దిష్టిని, దోషాలను తీసేయటానికి, అలాంటి చెడునంతా కూడా అయస్కాంతంలాగా లాగి పడేస్తాయి అన్నమాట ఈ ఆవాలు. మనకి ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, మన ఇళ్లల్లో బంధువులు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఎదురిళ్ళ వాళ్ళు ఎప్పుడూ కూడా ఇంటి మీద ఒక కన్నేసి, అసలు మన మీద ఒక కన్నేసి ఉంటారు. మనం పాత బట్టలు కట్టుకున్నా కూడా వాళ్ళకు కొత్త బట్టల్లాగా కనిపించడము, పచ్చడి వేసుకొని తిన్నా కూడా పంచభక్ష పరమాణాలు తింటున్నట్లుగా, ఇట్లా ఏంటంటే ఎప్పుడు ఇంటి మీద దృష్టి అనమాట. కొంతమంది ఆడవాళ్ళ కళ్ళే చూస్తూ ఉంటారు, కొంతమంది మగవాళ్ళ కళ్ళే చూస్తూ ఉంటారు. అలా మనసులు కూడా మార్చేస్తూ ఉంటారనమాట. చెడు దారుల్లో తీసుకురావటానికి, వాళ్ళ బ్రతుకుల్ని భ్రష్టు పట్టించడానికి చూసేవాళ్ళు ఎంత మందో ఉన్నారనమాట. కాబట్టి అలాంటి చెడ్డ పనులన్నీ, అంటే చెడు ప్రయోగాలు ఇలాంటివి అన్నీ కూడా తిప్పికొట్టేసేయటానికి ఈ ఆవాలు అనేవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కొంతమందికి థర్డ్ పర్సన్ వల్ల కూడా భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా తీసేసుకోవచ్చు అనమాట. కాబట్టి చక్కగా మీ భర్త మీ మాట వినాలి, మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి, సంపాదన పరంగా మంచిగా ఎదగాలి, అప్పులు ఏమన్నా ఉంటే తీరిపోవాలి, ఇంట్లో వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పేసేసి ఈ ఆవాల పరిహారం మీరు చేసేసుకోవచ్చు. దీనికి వచ్చేటప్పటికి రాగి చెంబు కావాలండి. ఒకటి రాగి చెంబు అయినా పర్వాలా, రాగి గ్లాస్ అయినా పర్వాలా, లేకపోతే గాజు గ్లాస్ అయినా పర్వాలా, ఇబ్బంది అయితే ఏమి లేదు. అంతేగాని ప్లాస్టిక్, స్టీల్ మాత్రం వాడొద్దు. ఇట్లా వీటిట్లో ఏదో ఒకటి తీసేసుకోండి. రాగి ఏంటంటే మనకు రాబడిని పెంచడానికి, మనకు బాగా కలిసి రావడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అవకాశం కుదిరితే రాగి చెంబును కానీ లేదా రాగి గ్లాసును కానీ తీసేసుకోండి. తీసుకొని మీరేం గాజు కూడా తీసుకోవచ్చు. గాజు ఏంటంటే చెడును తీసేయడానికి, దోష నివారణకి చాలా
బాగా ఉపయోగపడుతుంది. మీకు ఒక చిన్న గాజు బౌల్ అయినా పర్వాలేదండి, మీకేమీ అందుబాటులో లేకపోతే అట్లా ఒక రాగి చెంబు తీసుకొని అందులో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. ఆ నీరు ఎవరు తాగని నీరు శుభ్రంగా ఉన్నటువంటి నీటిని, మంచి నీటిని తీసుకోవాలి. ఆ నీటిని ఆ చెంబులో కాస్త వెలితిగా పోయాలి. వెలితిగా ఎందుకంటే మనం పరిహారం చేసేటప్పుడు ఏంటంటే కింద పోతే మనకు పరిహారం అనేది పనిచేయదు. కాబట్టి కాస్త వెలితిగా తీసుకోండి. తర్వాత మీరేంటంటే అందులో వచ్చేటప్పటికి ఒకే ఒక్క టేబుల్ స్పూన్ నల్ల ఆవాలు వేయాలి ఆ నీటిలో. తర్వాత చిటికెడంత పసుపు, కాస్త రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డు ఉప్పు అంటారు కదా, ఇది ఒక స్పూన్ వేసేసేయండి. దీనితో పాటుగా 2 లేదా 3 తులసి దళాలు ఉంటాయి కదా, తులసి ఆకులు, వాటిని కూడా ఆ నీటిలో వేసేసేయండి. ఇక్కడ మనం వీడియోలో కూడా క్లియర్గా చూపిస్తాము చూడండి. అట్లా వేసేసిన తర్వాత ఏం చేస్తారు అనంటే ఆ నీటిని మీరు మీ ఇంటి సింహద్వారం ముందల మెయిన్ డోర్ దగ్గర మీరు ఆ చెమ్మును పట్టుకొని కుడి నుంచి ఎడమకు 4 సార్లు, ఎడమ నుంచి కుడికి 4 సార్లు మీ ఇంటి గుమ్మం ముందల తిప్పేసేసేయాలి. ఇక్కడ ప్రతి మనిషికి, ఇంట్లో మనుషులకు తిప్పాలంటే ప్రతి మనిషికి తిప్పటం అనేది కుదరదు కాబట్టి ఇంటి గుమ్మం ముందల తిప్పండి. అలా తిప్పటం వల్ల ఏంటంటే ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు, నరదిష్టి, అలాగే మనుషుల పరంగా ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. కాబట్టి ఇంటి గుమ్మం ముందల మెయిన్ ఎంట్రన్స్ ముందల అట్లా తిప్పేసేసేయండి. ఇలా 4 సార్లు తిప్పటం వలన నలుదిక్కుల నుంచి వచ్చే సమస్యలు, నరుల ఏడుపు, మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ రాగి చెంబులో వేసినటువంటి పసుపు చాలా శక్తివంతమైనదండి, శుభప్రదమైనది. రాళ్ల ఉప్పు దిష్టిని, దోషాన్ని తీసేసి అప్పుల్ని, కష్టాల నుంచి బయటపడటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు రాళ్ల ఉప్పును. నీరు చాలా శక్తివంతమైనది, మనకు పంచభూతాల్లో ఒకటి. నీటిని నారాయణుడిగా చెప్పుకుంటారు. నీటితో ఏంటంటే మన సమస్యను కడిగేసుకున్నట్లుగా పోయి శుభ్రం అవుతుంది అనమాట. మన సమస్య అనేది పోతుంది ఆ నీటితోటి అనమాట. అలాగా ఇందులో వేసినటువంటి ఇక ఆవాల గురించి చెప్పేదేమీ లేదు. ఆవాలు ది బెస్ట్, చెడును మొత్తాన్ని కూడా గ్రహించేస్తాయి అన్నమాట. తంత్ర మంత్ర శాస్త్రాలలో ఆవాలకు ఎంతో గొప్ప పేరు అనేది ఉందన్నమాట. ఇంకా ఇట్లా ఇవన్నీ కూడా వేసేసి దీనితో పాటుగా తులసి దళాలు ఏంటి అనంటే, తులసి చాలా శక్తివంతమైనటువంటి ఆకండి. మనకి ప్రకృతి పరంగా మనకి ఏదన్నా చెడు దోషాలు, శక్తులు ఇలాంటివి ఏదన్నా ఏంటంటే కారాత్మక శక్తులు కొన్ని తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తులసి మొక్కలను పెంచుకుంటున్నారు ఈరోజు. అలాగ తులసి ఆకును కూడా వేయటం వలన ప్రకృతి యొక్క అనుగ్రహము, దైవం యొక్క ఆశీర్వాదం కూడా మన పరంగా ఉంటుంది. మన ఇంటిలోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో వేసినటువంటి ప్రతిదీ కూడా చాలా చాలా పవర్ఫుల్ అనమాట. కాబట్టి చక్కగా ఇవన్నీ వేసేసుకొని ఇంటి గుమ్మం ముందల 4 సార్లు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి దిష్టి తీసేసి దీన్ని ఎక్కడన్నా బజార్లో కానీ, లేకపోతే డ్రైనేజీ కాలువలో కానీ, మురికి కాలువలో కానీ పోసేసేయండి. అలా చేయటం వలన దరిద్రం మొత్తం కూడా ఈ అమావాస్య రూపంలో వెళ్ళిపోతుంది. ఇది మీరు రాత్రి 12 గంటల లోపు చేసేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. మగవారైనా చేయొచ్చు, ఆడవారికి కుదరకపోతే. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. ది బెస్ట్ పరిహారం, అస్సలు మిస్ చేసుకోవద్దు. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.